మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ మనం ఈ సమయంలో హీబ్రూ అక్షరం గురించి కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకుందాము, నేర్చుకుందాము. చూడండి, ఈ ఖెత్ అనే అక్షరాన్ని మనం చూసినట్లయితే హీబ్రూ అక్షరాల్లో 8వ అక్షరము. 8వ అక్షరాన్ని ఖెత్ అని పిలుస్తారు. ఈ ఖెత్ అనే అక్షరానికి ఉన్న అర్థాలను మనం చూసినట్లయితే గోడ, కంచ, వేరుపరుచుట. గోడ, కంచ, వేరుపరుచుట అనే అర్థాలు ఈ ఖెత్ అనే అక్షరానికి ఉన్నాయి. ఇది హీబ్రూ అక్షరము. హీబ్రూ అక్షరాలను కుడి నుంచి ఎడమ వైపుకు చదవాలి. ఈ విషయాలను కూడా నేను మీకు తెలియజేసి ఉన్నాను. ఈ ఖెత్ అనే దాని గురించి మనం చూసినట్లయితే మనము గత 7 వీడియోల్లో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. ఆలెఫ్ అనగా యజమాని, బేత్ అనగా యజమాని యొక్క ఇల్లు, గిమెల్ అనగా యజమాని బయలుదేరడము, అలాగే దాలెత్ అనగా డోర్ తీసుకుని రావడము, అలాగే హే అనగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము, అలాగే వావ్ అనగా శ్రమలకు గుర్తుగా చూస్తున్నాము, అలాగే జైన్ అనగా ఒకరు మీద ఒకరు పడి కొట్టుకోవడము, దోచుకోవడము, ఒకరి దేశం మీద ఒక దేశము పడి యుద్ధాలు చేసుకోవడము, ఈ గొడవలు, ఈ హింసలు అనేటివి మనకు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ జైన్ అనే దానికి ఆయుధము అనేది గుర్తుగా మనం చూస్తున్నాం. ఇక ఈ ఖెత్ అనే అక్షరానికి కంచ, గోడ, వేరుపరుచుట అనే అర్థాలు మనం చూస్తున్నాము. ఈ ప్రజలను దేవుని నుంచి మానవాళిని అంటే ప్రజలను మనలందరినీ కూడా దేవుని నుంచి మనల్ని వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వేరుపరుచుట అనే అర్థాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మానవాళిని దేవునికి దూరం చేసినట్లుగా, మానవాళిని దేవుణ్ణి దూరం చేసి మానవాళిని వేరుపరిచినట్లుగా మనం ఇక్కడ కనబడుతుంది. మనల్ని వేరుపరిచినది ఎవరు? ఈ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోకి తోసేసింది, ఈ బంధకాల్లో మనల్ని బంధించడము. కంచె అంటే బంధించడము. ఈ బంధకాల్లో బంధించింది ఎవరు అనే విషయాలను మరొక నెక్స్ట్ వచ్చే 9వ అక్షరంలో మనము నేర్చుకుందాం. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ బంధకాలలో మనము ఈ ప్రజలు అంటే ఈ మానవాళి అంతా కూడా బంధించబడినది మన యజమాని ఎవరు? ఆలెఫ్ అనే యజమాని చూస్తున్నాడు. ఆలెఫ్ అనే యజమాని బయటికి వచ్చి ఈ విషయాలన్నిటినీ కూడా పరిశీలిస్తున్నాడు. తర్వాత చేయబోయే కార్యక్రమాలను మనము రాబోయే అక్షరాలలో మనము నేర్చుకుందాం. ఈ హీబ్రూ అక్షరాలలో ఉన్న అమూల్యమైన విషయాలు ఏంటి అంటే ఈ హీబ్రూ అక్షరాలలోనే పాత నిబంధన అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఈ 22 అక్షరాల్లోనే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి మీరు ఈ ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వారికి షేర్ చేయండి. మీరందరూ కూడా హీబ్రూ అక్షరాలను, వాటి అర్థాలను, పదాలను నేర్చుకోండి. మీరు నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్న వీడియోలను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరొకరి వరకు చేరతాయి. మరొకరికి ఈ వీడియోలను యూట్యూబ్ ఛానల్ వారు రికమెండ్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలని ఆలోచించండి. అందరికీ వందనాలు. షాలోం. సమాధానం కలుగునుగాక. ఆమేన్.